రకరకాలుగా నీ ఆత్మీయ జీవితాన్ని పతనం చేసి నిన్ను తోటలో నుండి, మహిమలో నుండి ఎలాగైనా తీసుకెళ్ళి నిన్ను నాశనం చేయాలని వాడు ఎలాగైనా చేస్తాడు. కానీ నువ్వు వాటికి అవకాశం ఇవ్వకూడదు. తొట్టిల్లకుండా ఆయన మహిమ ఎదుట మనం నిలబడాలి అంటే తొట్టిల్లే వాళ్ళు కొందరున్నారు, కానీ కాపాడుతాడు దేవుడు. ఎక్కడ పడితే అక్కడ ఉంటే దేవుడు కాపాడలేడు. తొట్టిల్లే స్థలంలో ఉంటే ఆయన ఏం కాపాడతాడు? కానీ నువ్వు తొట్టిల్లకుండా ఉండటానికి దేవుడు ఒక ప్రత్యేకమైన స్థలాన్ని, ఉపదేశాన్ని దేవుడు నియమించాడు. అందులో ఉంటే నీకు క్షేమం, అందులో ఉంటే నీకు కాపుదల, అందులో ఉంటే నీకు భద్రత, అందులో ఉంటే ఆ మహిమను చూసే ధన్యతను, అభిషేకాన్ని, మహిమను నువ్వు సంపాదించుకుంటావు. చప్పట్లు కొట్టు, గట్టిగా కొట్టాలి. కొడితే ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎక్కడ పడితే అక్కడ ఉంటే నువ్వు కాపాడబడలేవు ప్రియమైన దేవుని బిడ్డలారా. దీపము పరిశుద్ధ స్థలంలోనే ఉండాలి. అది ఆవరణంలో ఉంటే ఏ గాలికో అది ఆరిపోతుంది. అందుకే నిశ్చయంగా చెబుతున్నాను, దీపము ఆరిపోకుండా ఉండాలంటే అది పరిశుద్ధ సన్నిధిలోనే ఉండాలి. దీపం ఆరిపోకుండా ఉండాలంటే యాజకుని దగ్గరే ఉండాలి. దీపం ఆరిపోకుండా ఉండాలంటే యాజకుని కత్తెరకు అప్పగించుకోవాలి. నువ్వు నాకు చెప్పేదేంటి? నువ్వు నన్ను కత్తిరిస్తావా, నేనే నిన్ను కత్తిరిస్తాననే టైపులో వెళ్ళావనుకో, నువ్వు కత్తిరించబడలేవు, నువ్వు పరిశుద్ధపరచబడలేవు. అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా, దీపము వెలుగుతూ ఉంటుంది. నిత్యం వెలగాలంటే ఖచ్చితంగా కత్తెర అవసరం, నూనె పోసేవాడు అవసరం. నాకు నూనె పోయాల్సిన అక్కర్లేదు అనుకుంటే నీ దీపం ఆరిపోతుంది. నువ్వు పరిశుద్ధ స్థలంలో కాకుండా ఆవరణంలో వెలుగుతానంటే నీ కుదరదు. నువ్వు ఉంటే నీ దీపం పరిశుద్ధ స్థలంలో ఉండాలి, చుట్టూ తెరలు ఉండాలి, యాజకుని కనుదృష్టి ఉండాలి, నూనె పోస్తూనే ఉండాలి, యాజకుడు కత్తిరిస్తూనే ఉండాలి. అలా ఉంటే నువ్వు సేఫ్ జోన్లో ఉన్నట్టు. లేకపోతే నీ దీపం చెప్పండి ఆరిపోయినట్లు. నీ దీపం ఆరిపోయింది. నిన్ను కత్తిరించేవాడు లేడు అంటే నీ దీపం ఆరిపోయినట్లు. నీకు సున్నతి చేసేవాడు లేడు అంటే నీ దీపం ఆరిపోయినట్లు. యాజకుడు తైలం పోయట్లేదు అంటే నీ దీపం ఆరిపోయినట్లు. నువ్వు యాజకుని కనుదృష్టిలో కనబడట్లేదు అంటే అర్థం ఏంటి తెలుసా? దూరంగా ఉండి ఎప్పుడో అమావాస్య పుణ్యానికి, సంవత్సరానికి ఒక్కసారి ఈ క్రిస్మస్ పండగకు, వాగ్దానాల కొరకు, ప్రేమ విందు కొరకు వస్తావు చూడు. అప్పుడు నీ దీపాలు వెలుగుతున్నట్లా, ఆరిపోతున్నట్లు ఏమర్థమవుతాయి? నీ దీపం వెలుగుతుంది అంటే యాజకుని కనుదృష్టిలో నువ్వు ఎప్పుడు కనబడుతూనే ఉండాలి. సేవకుని దృష్టిలో నువ్వు ఎప్పుడు ఎదుర్కొంటూనే ఉండాలి. సేవకుల్ని, సంఘాన్ని ఎదుర్కొంటూ ఉంటే, సహవాసానికి వస్తూ ఉంటే నీ బలహీనతలు, నీ కొరతలు, నీకున్న ప్రతి విధమైన ఆ కరుడు కట్టిన అనుభవాలు చూసి దాన్ని కత్తిరించి నూనె పోసి నిన్ను కాపాడుకుంటాడు సేవకుడు, నిన్ను కాపాడుకుంటాడు నాయకుడు. స్తోత్రం కలుగును గాక.